గుడ్ మార్నింగ్ అండి. 2 ఆగస్ట్ 2024 మనం ఇవాళ తెలుగు ఎడిటోరియల్ డిస్కషన్ చేయడానికి వెళ్తున్నాము. మొట్టమొదటి ఆర్టికల్ ఇక్కడ భవితకు భరోసా. మహిళలకు ఎప్పుడైతే మనము వాళ్ళ భవితకు భరోసా కల్పిస్తామో అప్పుడే విమెన్ ఎంపవర్మెంట్ అనేది నిజంగా జరుగుతుంది. ఈ ఆర్టికల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాము. దేశంలో 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ పారిశ్రామిక ఉత్పత్తిలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాటా 35-40% ఉంది. 2024 ఎక్స్‌పోర్ట్స్‌లో 45.7% ఉన్నట్లు ఇటీవల ఎకనామిక్ సర్వే వివరించింది. దేశార్థికానికి వెన్నెముకగా నిలుస్తున్న ఈ ఎంఎస్ఎంఈ రంగానికి 2024-25లో కేంద్ర బడ్జెట్ ప్రాధాన్యమిస్తూ పలు ప్రోత్సాహక పథకాలను ప్రకటించింది. కోవిడ్-19 తెచ్చిపెట్టిన తీవ్ర నష్టం నుంచి ఎంఎస్ఎంఈలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. అయినప్పటికీ అవి సరైన పూచీకత్తు ఇవ్వలేకపోవడంతో ఖాతా పుస్తకాలను సవ్యంగా నిర్వహించలేకపోవడం వంటి సమస్యలు వల్ల బ్యాంకుల నుంచి పెట్టుబడి రుణాలు పొందలేకపోతున్నాయి. ఫలితంగా యంత్రాలు కొనుగోలు, నిర్వహణ, మూలధనం సమర్చుకోలేక సతమతమవుతున్నాయి. తాజా బడ్జెట్లో ప్రకటించిన రుణ భరోసా పథకం ఆ లోటుని తొలగిస్తుందంటున్నారు. మన బడ్జెట్లో ఎంఎస్ఎంఈకి ప్రధాన పెద్దపీట వేశారు. మంచి అమౌంట్ కూడా దాన్ని డెడికేట్ చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన తాజా సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఈ ఫండ్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రుణం మొత్తం ఎంత పెద్దదైనా ప్రతి దరఖాస్తుదారుడికి రుణ గ్యారంటీ రూపాయలు 100 కోట్లకు పరిమితం చేశారు. ఇది ప్రభుత్వ సబ్సిడీ కాదు. దరఖాస్తుదారుడు ముందస్తుగా గ్యారంటీ ఫీజు చెల్లించాలి. ఆ తర్వాత నుంచి ఏటా మిగిలిన రుణ మొత్తం మీద ప్రాతిపదికపై ఈ గ్యారంటీ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది మధ్య తరహా సంస్థలకు ఉపయోగకరం. బడ్జెట్లో ఎంఎస్ఎంఈలకు జీఎస్టీ రేట్లను తగ్గించి జాతీయ చిల్లర వర్తక విధానం ద్వారా వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతారని భావించారు. మోడర్నైజేషన్ సాధనకు టఫ్స్ నిధిని పునరుద్ధరిస్తామని, ఉత్పత్తి అనుసంధానము ప్రోత్సాహక పథకాన్ని పిఎల్ఐ అంటారు. పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఏంటంటే పర్ఫార్మెన్స్ లింక్డ్ అంటే ఏంటి? మనం ఎంత ఉత్పత్తి చేస్తే దానికి అనుసరించి మనకు బెనిఫిట్స్ వస్తాయని ఆశించారు. కానీ అలా జరగలేదు. వీటి వల్ల ఎంఎస్సీలకి పోటీ సామర్థ్యం పెరిగి అభివృద్ధి పథంలో మరింత జోరుగా దూసుకెళ్తగలిగేవి. కానీ దాని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ప్రముఖ ఆర్థిక సంస్థలు అంచనా వేసిన ప్రాజెక్ట్ వ్యయంలో 30% మాత్రమే ప్రభుత్వం అందించేలా ట్రైడ్స్ పథకాన్ని బాగా గిరాకీ ఉంది. మిగిలిన ఆర్థిక సంస్థలు వీటిని అందిస్తున్నాయి. ఈ వెసులుబాటు 500 కోట్లు టర్నోవర్ కలిగిన కంపెనీలకు మాత్రమే ఉండేది. తాజా బడ్జెట్లో ఇది పరిమితం 250 కోట్లు తగ్గించడం వల్ల 22 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, 7,000 ప్రైవేట్ కంపెనీలకు ప్రయోజనం చేకూరనుంది. మధ్య తరహా సంస్థలకు సైతం సరఫరాదారులు వ్యవహరించే వీలు కలుగుతుంది. వాటికి ఎంఎస్ఎంఈ సరఫరాదారులుగా వ్యవహరించగలుగుతాయి. ఎంఎస్ఎంఈ క్లస్టర్స్లో చిన్న పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్ సిడ్స్, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు, సిడ్బి రాగల 3 ఏళ్లలో కొత్త శాఖలను తెరుస్తుందని బడ్జెట్ తెలిపింది. ఈ సంవత్సరం 24 కొత్త శాఖలను ప్రారంభిస్తారు. 242 ప్రధాన ఎంఎస్ఎంఈ క్లస్టర్లో 168 క్లస్టర్లకు ఇది ప్రయోజకరం అవుతుంది. సిడ్బి నుంచి రుణాలు వేగంగా ప్రవహిస్తాయి. ఎంఎస్ఎంఈ ఉత్పత్తులకు కొన్నింటికి జాతీయ అక్రెడిటింగ్, టెస్టింగ్ ల్యాబొరేటరీస్ తనిఖీ, ఆమోదముద్ర అవసరమవుతున్నాయి. అటువంటి ల్యాబొరేటరీ స్థాపన భారీ వ్యయంతో కూడుకున్న వ్యవహారం. ఎంఎస్ఎంఈలకు వాటి రంగ ఉత్పత్తుల నాణ్యత పరీక్షించి 50 ఇర్రేడియేషన్ ల్యాబొరేటరీల స్థాపన కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని బడ్జెట్లో ప్రకటించారు. అవే కాకుండా జాతీయ ధృవీకరణ బోర్డు అనుమతితో 100 ఆహార నాణ్యత భద్రత పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అవి భారత్ నుంచి ఆహారోత్పత్తులను ఎగుమతికి దన్నుగా నిలుస్తాయి. ఇండియా నుంచి 2030 నాటికి ఈ కామర్స్ నుంచి దాదాపు $30,000 కోట్ల విలువైన ఎగుమతులు జరగవచ్చని 2028లో ప్రకటించిన విదేశీ వాణిజ్య విధానం అంచనా వేసింది. ఎంఎస్ఎంఈలకు చేతి వృత్తుల వారు ఈ రంగంలో ప్రవేశించే అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ విపణిలో దూసుకుపోవాలి. 100 నగరాలు, పెద్ద పట్టణాల్లో పారిశ్రామిక పార్కుల్ని అభివృద్ధి చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అక్కడ నెలకొల్పే యూనిట్లు వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి అవసరమైన వసతులను సమకూరుస్తారు. ఇంకా జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి కార్యక్రమం కింద 12 పారిశ్రామిక పార్కులను నెలకొల్పుతారు. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో కుప్పర్తి వద్ద నీరు, విద్యుత్, రైల్వే రోడ్డు వసతులు కల్పిస్తారు. హైదరాబాద్
బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్ వద్ద ఈ వసతులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో 2 పారిశ్రామిక కారిడార్‌లు వస్తాయి మన తెలుగు రాష్ట్రాల్లో. విశాఖపట్నం, చెన్నై మీద, అది కొప్పర్తి దగ్గర. హైదరాబాద్, బెంగుళూరు పారిశ్రామిక కారిడార్‌లో ఓర్వకల్ దగ్గర వస్తుంది. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ వాటి ప్రొడక్ట్స్‌ని అంతర్జాతీయ విపణిలో సామర్థ్యంగా పోటీ పడేలా చూడడానికి కేంద్ర ప్రభుత్వం అనేక రకాల ముడి సరుకులను, ఉత్పత్తి సాధనాలు, కస్టమ్ సుంకాన్ని అంటే కస్టమ్ డ్యూటీస్‌ని తగ్గించారు. బడ్జెట్‌లో పేర్కొన్న 9 ప్రాధాన్యాంశాల్లో అనేక అంశాలను ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈకి ప్రధాన పెద్దపీట వేశారు. ఔత్సాహిక ప్రోత్సాహకులను ప్రోత్సహించడం ద్వారా ఈ సంస్కరణలో ప్రధానమైనది. ఎంటర్‌ప్రెన్యూర్స్ మీద కూడా చాలా ఫోకస్ చేశారు. భారత్‌లో మోడర్నైజేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కార్యకలాపాలకు 100 కోట్ల వెంచర్ పెట్టుబడులు అందనిస్తున్నాయి. టెక్, రీసెర్చ్ సంబంధించిన సంస్థలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మహిళా కేంద్రిత అభివృద్ధికి కృత్రిమ మేధ సాయంతో వారికి శిక్షణ ఇవ్వడానికి బడ్జెట్ ప్రాధాన్యం ఇస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని మహిళలకు కూడా అవకాశాన్ని కల్పిస్తారు. దీనివల్ల ఎంఎస్ఎల్‌కి స్త్రీ, పురుష నిపుణులు పుష్కలంగా లభ్యమవుతారు. దీనివల్ల చాలా అభివృద్ధి చెందుతాది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ముద్రా రుణాల వితరణకు 5.20 లక్షల కోట్లు చేరింది. అంతకుముందు 22, 23లో అది 4,40,00,000 4.40 లక్షల కోట్లు ఉండేది. 65% అంటే 20 లక్షల మంది మహిళలే. పాత ముద్ర రుణాలు చెల్లించి తిరిగి కొత్త రుణాలు మంజూరు చేసి 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచడం. ఇది తరుణ్ అని ఒక స్కీమ్, దాంట్లోనే ముద్రా స్కీమ్‌లో తరుణ్ అని ఉంటది ఒక పార్ట్. తరుణ్‌లో లోన్ వాల్యూ పెంచారు. 10 లక్షల నుంచి 20 లక్షలు పెంచారు. ఇప్పటికే వాళ్ళు వ్యాపారం ప్రారంభించి విజయవంతంగా నడుపుకుంటున్నారు. ఈ ఎంఎస్‌సికి ఒక మంచి అంశం. సో విమెన్ ఎంపవర్‌మెంట్ చేయాలంటే ఎంఎస్ఎంఈలు చాలా ఇంపార్టెంట్. ఎంఎస్ఎంఈ అనేది కంట్రీ బ్యాక్ బోన్‌కి ఇంపార్టెంట్. ఈవెన్ మన ఆంధ్రదేశ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వం చాలా అభివృద్ధి చెందుతున్నాయి. మనకు యూత్ పవర్ పొటెన్షియల్ చాలా ఎక్కువ ఉంది. ఈ రంగం మీద చాలా కృషి చేయాలి. బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈకి చాలా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఈవెన్ చాలా రంగాల గురించి మాట్లాడారు. ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారో వారు ఎవరైతే ఎంఎస్ఎంఈని ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళు 100 కోట్ల దాకా రుణాలను అందిస్తారు. వాళ్ళు ఆ రుణాలు అందిపుచ్చుకొని మంచి ఐడియాతో వచ్చి ఇండస్ట్రీని ఏర్పాటు చేసి ఇండియాస్ ఎక్స్‌పోర్ట్ పాలిసీలో భాగ్యం చేసుకోవచ్చు. తర్వాత టెక్నాలజీ ఇవాళ పెరుగుతున్న కాంపిటీటివ్ వరల్డ్‌లో టెక్నాలజీ కూడా తక్కువ కాస్ట్‌కి వస్తుంది. అవన్నీ అందిపుచ్చుకోవాలి. దేశంలో మానవ వనరులనేది సహజంగా పుష్కలంగా ఉన్నాయి. ఆ మానవ వనరులని తక్షణంగా మంచిగా ఉపయోగించుకోవాలనేది ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ యుద్ధ క్రీడలు విశ్వ యుద్ధంపై. మనకు తెలుసు పారిస్‌లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ఇండియా 3 మెడల్స్ సాధించింది. ఇంకా వేరే కంట్రీస్ దూసుకొని వెళ్తున్నాయి. కానీ అక్కడ చాలా ఇష్యూస్. రష్యా, యుక్రెయిన్ యుద్ధం నడుస్తుంది. మరియు పాలస్తీన్ అండ్ హమాస్ మధ్య యుద్ధం ఇప్పటికీ జోరుగా కొనసాగుతుంది. ఆ యుద్ధ క్రీడలు వాటి స్వభావం ఎలా ఉందనేది చూడాలి. ఈ యుద్ధం వంటి పరిణామాల వల్ల క్రీడా స్ఫూర్తి అనేది స్పోర్ట్స్ స్పిరిట్ అనేది దెబ్బతింటది. అండ్ క్రీడాకారులు చాలా నష్టపోతారు. రాజకీయాలకు, క్రీడాకారులకు సంబంధం అనేది మరోసారి అది చర్చ వస్తుంది. భారత్, పాకిస్తాన్ మధ్య విభేదాలు ఇలాంటివైతే కావు. అయినా సరే క్రికెట్ ప్రపంచ కప్‌లో ఎలాంటి జరిగినప్పుడు 2 జట్లు తలపొడుకున్నప్పుడు క్రీడా స్ఫూర్తినైతే ప్రదర్శిస్తాయి. కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళినా కూడా క్రీడా ప్రదర్శన ప్రయత్నిస్తాయి. కానీ ఒలింపిక్‌లో వచ్చేసరికి క్రీడా స్ఫూర్తి అనేది చెరిపిస్తుంది. దేశాల మధ్య ఇప్పుడు గ్లోబలైజేషన్ అనేది ఇంక్రీజ్ అయితుంది. దేశాల మధ్య అంతరాయం అనేది తగ్గుతుంది. కానీ ఈ క్రీడా స్ఫూర్తి అనేది చాలా తగ్గుతుంది. ఇప్పుడు యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మాస్కోపై నిషేధం విధించింది. ఒలింపిక్‌లో జరుగుతున్న రష్యా క్రీడాకారుల సంఖ్య బాగా కుదించింది. రష్యాకు సహకరించి నిషేధించిన గురైన బెలారస్ నుంచి 16 మంది అథ్లెట్‌ను ఈసారి పారిస్ పంపింది. చెప్పాలంటే 2017 నుంచి క్రీడల్లో రష్యా నిషేధంలోనే ఉంటుంది. డోపింగ్ కారణంగానో, లేకపోతే ఐఓసీ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిషన్ ఆడకుండా చాలా ఆంక్షలు విధిస్తుంది. అయినప్పటికీ టోక్యో ఒలింపిక్స్‌లో 330 మంది అథ్లెట్లు పోటీ పడ్డారు. తర్వాత యుక్రెయిన్‌పై యుద్ధం కారణంగా మరోసారి నిషేధం పడింది. ఈ నిషేధాల వల్ల ఏమైతది? యాక్చువల్‌గా పొలిటికల్‌గా జరిగే మ్యాటర్స్ క్రీడాకారులు, క్రీడా స్ఫూర్తి మీద దెబ్బతింటది. ఒక క్రీడాకారుడు ఒలింపిక్స్‌లో పాల్గొనాలంటే 4 సంవత్సరాలు కంటిన్యూయస్ మోటివేషన్‌తో, డెడికేషన్‌తో కృషి చేస్తారు. వారికి ఈ విధంగా చేయడం మంచిది గాదు. దో దే ఆర్ రిప్రజెంటింగ్ నేషన్. నేషన్ రిప్రజెంట్ చేసినప్పటికీ ఆ క్రీడా స్ఫూర్తిననేది కొనసాగించాలి. క్రీడా స్ఫూర్తి
క్రీడా స్ఫూర్తి కొనసాగించినప్పుడే ఆ యుద్ధ రంగం నుంచి బయటకొచ్చి ఇదొక రంగంగా ప్రజల్ని మార్చడానికి ప్లస్ ప్రజల్లో ఒక సాలిడారిటీ పెంచడానికి ఉపయోగిస్తది. ఈ యుద్ధ క్రీడలు ఎవరైతే ఒలింపిక్ కమిటీ చేస్తుందో అది మంచిది కాదు. ఇది ఫ్యూచర్‌లో మారాలని చెప్పి ఈ ఆర్టికల్ ముఖ్యంగా చెప్తది. నెక్స్ట్ ఆర్టికల్ హియర్ క్యాస్ట్ సిస్టమ్ గురించి. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ మనకు బిఆర్ అంబేద్కర్ గారి గురించి తెలుసు. ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ గురించి చాలా డిస్కస్ చేసుకున్నారు. కుల వ్యవస్థ మనుషులను వేర్వేరు కులాలుగా విడదీస్తుంది. అలా విడదీసిన కులాలు సాంఘిక హోదాలో ఒకరి దానిపై ఒకటి అమరుస్తూ ఉంటుందని భారతీయ సమాజంలో అమానుషితత్వాన్ని అక్షరబద్ధం చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విశ్లేషించినట్టు ఈ కుల వ్యవస్థ ల్యాడర్లో ఏ రెండు సామాజిక వర్గాలు సమాన హోదా పొందవు. పైమెట్టు ఉన్నవారికి గౌరవ మర్యాదల్లో అపార అవకాశాలు కల్పించి కుల వ్యవస్థ ప్రజానీకంలో అధికారాన్ని అట్టడుగు విసిరేసి వారిని తిరస్కారాలు అవమానాలను పాల్చేస్తుంది. ఈ అసమానతల చట్రంలో అందరికంటే దిగువన కొనారెళ్తున్న వారు ఎవరంటే సాంఘిక పీడను ఎదిరించి జీవితంలో నిలదొక్కుకోవడంలో ప్రభుత్వంలో తమ ప్రాతినిధ్యాన్ని పెంపొందించుకోవడంలో కీలక సాధనాలైన రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అందలేకపోతున్నదనేది వాస్తవం. సామాజిక వివక్షను రూపుమాపేందుకు రాజ్యాంగం అనేది అనేక రకమైన అంశాలను తీసుకుంది. దళితులను, బడుగు బలహీన వర్గాలకి వారికి బెనిఫిట్స్ చేయడానికి రిజర్వేషన్స్ కూడా తీసుకొచ్చారు. కానీ ఆ రిజర్వేషన్ కరెక్ట్ గా వర్క్ అయితే లేదు. కేవలం తెల్లవారిని వెళ్ళగొట్టి మన వారిని గద్దెనెక్కించడం కోసమే స్వాతంత్ర పోరాటంలో భాగస్వామ్యం కాలేదు. రాజ్యాధికారం కోసం సాగిన రాజకీయ పోరాటం ఒక పాయ. ఆర్థిక గచ్చట్లోంచి బయటపడాల్సిన కార్మికులు, కర్షకులు సంకల్ప దీక్ష మరో పాయ. కుల, మత, లింగ వివక్షలకు అధిగమించి సమాదీపాన్ని వెలిగించిన జనవర్గాల ఆరటం ఇంకో పాయ. ఇవన్నీ కలిసి భారత స్వాతంత్ర ఉద్యమాన్ని ఇరుపెక్కించాయి. స్వాతంత్ర భారతంలో అందరి ఆకాంక్షలు నెరవేరాలంటే తరతరాలుగా సాంఘిక దోపిడీకి బలవుతున్న అణగారిన, వెనుకబడిన వర్గాలు సముద్రవరణకు విద్య, ఉద్యోగాల వంటి వాటిలో రిజర్వేషన్ కల్పించాలని అగత్యాన్ని రాజ్యాంగ నిర్మాతలు అర్థం చేసుకున్నారు. ఈ మేరకు పీడిత ప్రజానీకానికి చేయూతనిస్తూ రిజర్వేషన్ రూపకల్పన చేశారు. అవి ఎవరికి అపనహస్తాలు కావాలని జాతినేతలు ఎప్పుడూ ఆశించారు. ఆ మేరకు అందరికీ పూర్తిగా న్యాయం జరుగుతున్న ఆలోచనలు, అభిప్రాయాలు 50 ఏళ్ల కిందటే వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ వ్యతిరేకిస్తూ పంజాబ్ ప్రభుత్వం 1975లో ఒక నిర్ణయం తీసుకుంది. ఆపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సైతం అదే బాట పట్టింది. ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల మాదిగలకు, ఉపకులాలకు అప్పట్లో రాష్ట్రంలో వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయంటూ మందకృష్ణ మాదిగ ప్రకటించారు. రిజర్వేషన్ వర్గీకరణ కూడదంటూ 2004లో సుప్రీంకోర్టు ఆదేశించిన ధర్మిలా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. నాటి తీర్పు పునః పరిశీలించడానికి సుప్రీం సిద్ధం కావడం, రిజర్వేషన్ల అసలు లక్ష్యాన్ని నెరవేర్చడంలో వర్గీకరణ ఒక సానుకూల చర్య అని కేంద్రం వివరించడం ఇటీవల పరిణామాలు. తాజాగా వెలువడిన తీర్పుపై హర్షం వెలిబుచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్గీకరణను అమలు చేస్తామని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించిన ఏపీ సీఎం జనాభా ప్రాతిపదికన అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆదర్శప్రాయమైన సమాజం మార్పునకు అనుకూలమైనదిగా ఉండాలి. ఒక చోట మార్పు జరిగితే అది తక్కిన చోట్ల కూడా ప్రతిబింబించాలని డాక్టర్ అంబేద్కర్ హితావచరణలో రాష్ట్ర ప్రభుత్వం అవగతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్యాస్ట్ ఏంటంటే ఇప్పుడు హిందూ సమాజంలో 4 క్యాస్ట్లు ఉంటాయి. ఓసీ, ఓబీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ. ఇది ఇప్పటి నుంచి వచ్చిన కాదు. ఇప్పుడు వర్ణ సిస్టమ్ నుంచి స్టార్ట్ అయ్యి వచ్చింది. ఈ కాస్ట్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీ ఇప్పుడు చాలా మంది విద్యార్థుల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్పేది. తరతరాలుగా వీళ్ళు అణగారిపోయిన వర్గాలు ఎస్సీ ఎస్టీ అనేది షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్. మనము మన సమాజం కొనసాగాలంటే ఇప్పుడు ఎస్టీ పాపులేషన్ భారతదేశ పాపులేషన్ లో 8% ఉంటుంది. ఎస్టీ ఒక 16% ఉంటుంది. వీళ్ళకి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఇబ్బంది ఏం లేదు యాక్చువల్ గా. ఎందుకు అంటే ఒకవేళ ఎస్టీ కమ్యూనిటీ చూసుకుంటే విద్యార్థులు చాలా మంది ఇప్పుడు సపోజ్ 100 సీట్లు ప్రొవైడ్ చేస్తే 100 సీట్లు తీసుకోవడానికి కూడా ఉండరు. 10 మంది దాంట్లో ప్రిపేర్ అవుతారు. 100 మంది ప్రిపేర్ అవ్వడానికి కూడా ఉండరు. ప్రభుత్వం రిజర్వేషన్ సైడ్ ఎలా ఆలోచించాలంటే ఒకవేళ వాళ్ళ
ఫ్యామిలీలో ఫస్ట్ జనరేషన్ వాళ్ళు రిజర్వేషన్ అందుకున్నారంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రిజర్వేషన్ మీద హక్కు ఉండకూడదు. అటువంటి నిబంధనలు తీసుకురావచ్చు. అంతేగాని రిజర్వేషన్ అనేది పూర్తిగా తీసేయకూడదు. ఇప్పుడు గ్రామాల్లో వెళ్తే ఇప్పటికీ చాలా మందికి సొంత ఇల్లు కూడా ఉండవు. వాళ్ళ దుర్భరమైన జీవితం కేవలం రూ. 100 లేకపోతే రూ. 500 నుంచి కూలీల మీద ఆధారపడి నివసించాల్సి వస్తుంది. వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ ఏమీ తెలియదు. చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనం ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు డైరెక్ట్ వీరి గురించి కుల ప్రాతిపదికన మీద ఇలా అవమానించడం పెద్ద తప్పు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చాలా అవమానాలు జరుగుతూ ఉంటాయి. అవమానాలు వాటిని అన్నింటిని భరించుకొని వారు ముందుకెళ్తారు. ఈవెన్ ఇన్స్టిట్యూషన్‌లో కూడా చాలా జరుగుతాయి. సో, ఇవన్నీ రెడ్యూస్ చేయాలి. బిఆర్ అంబేద్కర్ గారు చాలా ఆహ్, కష్టపడ్డారు. మన రాజ్యాంగ నిర్మాతలు దీనికోసము చాలా కష్టపడి సమాజాన్ని ఒక మంచి సమాజంగా రూపుదిద్దడానికి, తర్వాత సమాజంలో అసమానతలు తగ్గించడానికి అన్ని వర్గాల్ని ఏకం చేస్తూ ఒక మంచి వర్గంగా తీర్పుదిద్దుతూ అందరినీ స్ ఒకే తాడుపై తీసుకొచ్చి ముందుకు సాగాలని చెప్పి ఆ రోజు తీర్మానించారు. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఇలానే వెళ్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ ఒక్కొక్క క్యాస్ట్‌ని రిప్రజెంట్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసరికి క్యాస్ట్ పాలిటిక్స్ ఎక్కువైతది. నేషనల్‌లో వెళ్ళేసరికి రిలీజియల్ పాలిటిక్స్ ఎక్కువైతది. మన కంట్రీ అనేది సెక్యులర్ పాలిటిక్స్‌ని అవలంబిస్తది. మనం ఏ ఒక్క మతాన్ని ప్రోత్సహించము. ఏ ఒక్క కులాన్ని ప్రోత్సహించము. మన మతం ఏంటంటే మానవ ప్రపంచము. మన కులం ఏంటంటే మానవత్వము. ఈ మానవత్వ పోకడల మీద మనం ముందుకు వెళ్ళాలి. ఎవరు ఏ కులాల నుంచి వచ్చినా, ఏ మతాల నుంచి వచ్చినా, వారు ఏ విధమైన భిన్నాభిప్రాయాలను పాటించినా మనమంతా ఒకటే. మనమంతా భారతీయులము. ఇదే అవలంబనతో ముందుకెళ్తే మన దేశము వికసిత్ భారత్ 2047లో సాధించడానికి ఎంతో సాధ్యత ఉంటది. ఇవన్నీ మనము ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉంది. అంత గౌరవ మర్యాదలు కలిగిన మన దేశం ముందుకెళ్లాలంటే ఇటువంటి వర్ణ వ్యవస్థలను మనము తిరస్కరించాలి. ఇటువంటి దురాగతాలని మనము ఎండుకట్టాలి. అప్పుడే మన సమాజం ముందుకెళ్తాదని చెప్పేసి ఆర్టికల్ చాలా బాగా రాశారండి కాస్ట్ సిస్టమ్ గురించి. సో ఇవాళ అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది డిస్కషన్. మీకేమైనా కామన్ ఇష్యూస్ ఉంటే కామెంట్స్ లో పెట్టవచ్చు. థ్యాంక్ యూ.